అండి అందరికీ నమస్తే, అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఇది ఫ్రైడే వ్లాగ్ అండి. పిల్లలు స్కూల్కి పంపించడానికి అయితే నేను ఇప్పుడు ఇంట్లో వెజిటేబుల్స్ అయితే ఏమీ లేవు. పప్పు ఉన్నది కదా, పెసరపప్పు. ఆ పెసరపప్పుతో అయితే కర్రీ పప్పు మసాలా పప్పు చేద్దామని పప్పు అయితే కడుగుతున్నా. కొంచెం పప్పు తీసుకుంటున్నా. ఇంకా మీరు మీ పిల్లల లంచ్కి మీరేం వండుతున్నారు, ఇంకేం చేస్తున్నారు? మా సోను బాబు సారీ మా చెర్రి బాబుకి ఫుల్గా ఫీవర్ వచ్చింది. పాపం మస్తు జలుబు అయింది. జలుబు దగ్గు ఎక్కువ ఉన్నది. నైట్ అంతా అసలు నిద్ర పోలేదు. ఈరోజు ఇలా మాట నేను నైట్ అంతా అసలు నిద్రపోలేదు. మా చెర్రి మస్తు ఘోరంగా పాపం మస్తు సేపటి దగ్గర వాడికి ముక్కు ఇట్లా రెండు ఇట్లా నోస్లోకి వెళ్ళి అది బ్రీతింగ్ తీసుకోవడం మస్తు కష్టమైంది. పాపం మొత్తం ముక్కు దిబ్బేసింది. దానివల్ల అస్సలు నిద్రపోలేదు, మస్తు సతాయించిండు. మేము ఇప్పుడిప్పుడే అసలు 3-4 అయింది కావచ్చు, అప్పుడు 4 అయింది కావచ్చు, అప్పుడు పడుకున్నాము. ఇప్పుడైతే ఈరోజు లేట్గా లేచినాము. అసలు పనులు ఏం కాలేదు. ఇంకా వంట కూడా చాలా లేట్గా స్టార్ట్ చేసిన ఈరోజు. పప్పే కదా తొందరగానే అవుతుంది, పెసరపప్పు అని చేస్తున్నా. ఇంకా ఏంటిది? గులాబ్ జామున్ చేస్తా. గులాబ్ జామున్ మొన్న తీసుకొచ్చిండు, సామాన్ తీసుకొచ్చేటప్పుడు. అది ఏదే వేయలేదు, చేయడానికి టైం లేకుండా. టైం ఏముంది కానీ నిన్న నాకు కొంచెం మస్తు డిస్టర్బెన్స్ ఉన్నా. నేను నిన్న ఎంత డిస్టర్బెన్స్ అంటే అసలు నాకు నిన్న బ్రెయిన్ పని చేయలేదు. నా వీడియోస్కి వ్యూస్ రావట్లేదు. నా వీడియోస్ అందరు అసలు స్కిప్ చేసేసారు నిన్న వీడియోస్. అది ఎవరిదో వాయిస్ ఏమో అసలు అనుకొని అందరూ మస్తు మంది అట్లా వీడియోని అయితే స్కిప్ చేసిండ్రు. నాకు నిన్న వ్యూస్ రాలేదు. అసలు ఇంకా ఈ ప్రాబ్లం ఇట్లనే కంటిన్యూ అవుతుందా ఏంటి అని చాలా భయపడ్డా. నేను ఆప్షన్ ఉంటుంది అది డిసేబుల్ చేయండి అని చెప్పిన తర్వాత అట్లా చేసిన తర్వాత మళ్ళీ నిన్న ఈవినింగ్ పోస్ట్ చేసిన వీడియోకి అయితే తెలుగు టైటిల్స్ వచ్చినాయి, తెలుగులోనే వీడియో అయితే కనిపించింది. మస్తు భయమైంది నాకైతే. అయితే ఈ ఆటో డబ్బింగ్ ఆప్షన్ అనేది ఉన్నది కదా, అదైతే అదర్ కంట్రీస్లో వీడియోస్ చూసే వాళ్ళకి, అంటే వాళ్ళు ఉండే కంట్రీస్లో ఏ లాంగ్వేజ్లో వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళకి ఏ లాంగ్వేజ్ అనుగుణంగా ఉన్నది అనేది ఆ లాంగ్వేజ్లో మన వీడియోస్ చూడడానికి అయితే ఉంటుంది అని ఆ ఆప్షన్ని అట్లా అప్డేట్ చేసింది యూట్యూబ్. కానీ ప్రాబ్లం ఏంటంటే దానివల్ల నాలాంటి యూట్యూబ్ వ్లాగ్స్ క్రియేటర్స్కి అయితే, అంటే ఇట్లా వ్లాగ్స్ డైలీ లైఫ్ స్టైల్ని షేర్ చేసుకునే వాళ్ళకైతే అంత పెద్దగా యూజ్ అవ్వదు. ఎందుకు యూజ్ అవ్వదు అని అంటే, ఏవైనా టెక్ వీడియోస్ కానీ, కంటెంట్ వీడియోస్ కానీ, ఎక్స్పెరిమెంట్ వీడియోస్ కానీ ఇవి ఉంటాయి కదా, వీటిని చూడాలని. ఇప్పుడు ఫర్ సపోజ్ ఎవరంటే మిస్టర్ బీస్ట్ ఉన్నారు కదా, అట్లాంటి వాళ్ళ వీడియోస్, అట్లాంటి క్రియేటర్స్ ఉంటారు కదా. ఇప్పుడు మన తెలుగులో కూడా అట్లాంటి క్రియేటర్స్ ఉన్నారు కొంతమంది. వాళ్ళకి మాత్రమే యూజ్ అవుతుంది ఇది. ఎందుకంటే వాళ్ళ వీడియోస్ నచ్చితే కనుక వాళ్ళకి, ఒకవేళ ఈ లాంగ్వేజ్ అర్థం కాదు కాబట్టి అదర్ కంట్రీస్లో చూసే వాళ్ళకి యూజ్ అవుతుంది తప్ప, ఇంకొకవేళ మన వ్లాగ్స్, మన వీడియోస్, మన షార్ట్స్ చూసే వాళ్ళు అదర్ కంట్రీలో ఉండి చూసే వాళ్ళైనా కూడా మన తెలుగు వాళ్ళే ఉంటారు కాబట్టి, మన తెలుగు వాళ్ళే చూస్తారు కాబట్టి మనకంత ప్రాబ్లం ఏమి ఉండదు. ఇంకా దానివల్ల నాకైతే లాభం ఏం లేదని చెప్పేసి ఆ ఆప్షన్ని నేను డిసేబుల్ చేసి పడేసిన. అది నాకు ఎందుకో నచ్చలేదు. ఇంకా దానివల్ల ఒక యూజ్ ఏందట అంటే, ఇప్పుడు అదర్ కంట్రీస్లో మన వీడియోని, అంటే మన తెలుగు లాంగ్వేజ్ని వాళ్ళు డబ్బింగ్ చేసుకొని వాళ్ళ లాంగ్వేజ్లో చూస్తే మనకి ఇంకా డబ్బులు ఎక్కువ వస్తాయట, డాలర్స్ ఎక్కువ వస్తాయట. కానీ ఇక ఎందుకో నాకు, అంటే మన వాళ్ళు నా యూట్యూబ్ ఫ్యామిలీ ఉంటారు కదా, నా సబ్స్క్రైబర్స్, వాళ్ళు ఎందుకో మిస్ అవుతుండ్రు, వాళ్ళు ఇబ్బంది పడుతుండ్రు అనిపించింది నాకు. అందుకని ఆ ఆప్షన్ అయితే నేను డిసేబుల్ చేసిన. నాకు చాలా భయం అనిపించింది. చాలామంది అయితే నిన్న సఫర్ అయ్యిండ్రు నా వీడియోస్ వల్ల. 2 వీడియోలకైతే చాలా 3 వీడియోలకైతే మస్తు ఇబ్బంది పడ్డారు. చాలామంది ఇంగ్లీష్లో చూసినాం అక్క, ఇంగ్లీష్లో మాట్లాడుతుండ్రు మీరు అని కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది అయితే వాట్సాప్లో మెసేజ్ చేసిండ్రు, అక్క మీ వీడియోలో ఏంది అసలు, ఎవరు వాయిస్ వాడుతున్నావు అక్క, నువ్వు నీ వాయిసే నీకు బాగుంటుంది అక్క, నీ వాయిస్నే వేరే వాళ్ళు వాడుకొని వీడియోస్ చేస్తుంటే నువ్వేంటక్క వేరే వాళ్ళ వాయిస్ వాడుతున్నావు అని కామెంట్స్ చేస్తున్నారు. నాకు ఇంకొకటిసారి ఘోరంగా బ్రెయిన్ ఆఫ్ అయిపోయింది. అందుకనే అట్లా చేసిన. నిన్న మొత్తం అదే టెన్షన్లో ఉన్న, అసలు వీడియోస్ పోస్ట్ చేయాలనే ఇంట్రెస్ట్ కూడా లేకుండే.
ఇంకా ఈ రోజు నుండి అయితే మంచిగా వీడియోస్ వస్తాయి. ఈరోజు ఇంకా బయటికి కూడా వెళ్దాం అనుకుంటున్నాము. వేములవాడ టెంపుల్ అంటే ఆ వేములవాడ రోడ్లు మొత్తం తీసేస్తున్నారు కదా, అది ఒకసారి మీతో షేర్ చేసుకుందాం. ఆ వ్యూ మొత్తం మీకు చూపిద్దాము, వెళ్దాము అని అనుకుంటున్నా. ఈరోజు వెళ్తా, పిల్లలు స్కూల్కి పంపించేసి వెళ్తా. మా చెర్రీ బాబుకి పాపం ఫీవర్ వచ్చింది, ఇంకా వాడికి ట్యాబ్లెట్స్ ఇట్లా తీసుకొచ్చి అలా స్కూల్కి పంపించేసి ఇంకా వెళ్తాము. మస్తు ఘోరంగా అంటే ఘోరంగా జలుబు ఉన్నది పాపం. వాడిని చూస్తేనే ఘోరంగా కళ్ళబడ వాటర్ వస్తుంది, వాడు మాట్లాడుతానేది, అందుకని సైలెంట్గా ఉంటాడు, ఏం మాట్లాడతలేడు. ఓకేనా, ఇప్పుడైతే అన్నం వండినా, ఇంకా పప్పు కూడా నానబెట్టిన, పప్పు చేస్తా. ఏమేమి తీసుకొచ్చినావు? అబ్బా వారానికి సరిపడా ఏం తీసుకొచ్చినావు చూపి. బెండకాయలు కొన్ని ఉన్నాయి ఫ్రిడ్జ్లో. గోచిక్కుడు తెచ్చినావు, మంచిగా ఉందా? లేత ఉంది కదా, మస్తు రోజులు అవుతుంది అది వండుకోక. గోరుచిక్కుడుగా ఉండని, ఎండిపోడు కాదు కంటి అది. ఇంకేమేమి తెచ్చినావు అబ్బా? 4-5 కాయల కాకరకాయలు ఏమి ఉంటుంది? ఒక కాకరకాయ ఉన్నది మన చెట్టుకు కాసింది, ఒక్కటే కాసింది. దానికి తోడుగా ఇంకో పావు కిలో తీసుకొచ్చినా కూడా కర్రీ అవుతుండే. ఉబ్బిందా? పండు వండలే, ఉండని ఫ్రిడ్జ్లో పెట్టేసి. పండు వండలే, వాలిపోలే, ఉండని. మంచిగా కొత్తిమీర అయితే ఫుల్గా తెచ్చింది. పాలకూర తెచ్చినావా? ఇప్పుడు పాలకూర కానీ ఇప్పుడు వస్తుంది, అది కష్టం. ఆల్రెడీ పప్పు నానబెట్టినా నేను, కానీ పాలకూర పప్పు మంచిగా ఉంటుంది. టమాటాలు పచ్చిమిర్చి తీసుకొచ్చినావా? పచ్చిమిర్చి వద్దన్న, ఉన్నాయి కిలో అయితే వచ్చి దగ్గర ఇంట్లో అన్నీ ఉన్నాయి పచ్చిమిర్చి. సరే కానీ ఈ టమాటాలు ఎట్లా కిలో ఇచ్చారు? 30 రూపాయల కిలోనా? 40 అట. కొందరు 40 అంటారు, కొందరు 30 అంటారు. ఇవన్నీ తీసుకొచ్చింది. కొత్తిమీర అయితే మస్తు ఇచ్చింది. బెండకాయలు ఎందుకు తెచ్చినావు? పాలకూర, టమాటా, కొన్ని బెండకాయలు ఉన్నాయి. నువ్వు బ్రష్ వేసుకోపో, బ్రష్ పేస్ట్ పట్టుకొని ఎంతసేపు కూర్చుంటావు? నడుపు. టైం ఎంత అవుతుంది తెలుసా నీకు? 7:04 అయింది. నడుపు. నడువు 7:04 కదా. అంటే పోనాని ఏం తెలుసు? పో. 7:15 వరకు నీ రెడీ అవ్వడం కావాలా? పో, నడువు. ఎందుకు కాదు? మసాలా పప్పు ఈరోజు మా ఇంట్లో మసాలా పప్పు ఫ్రెండ్స్. మరి మీ ఇంట్లో మీరేం కర్రీ వండుకుంటారు? అయిందా కడుగుడు? ఏడా నోట్లో నీళ్ళు కూడా పోయలే నువ్వు? నాలుకే ఇటు రాసినావా? నాలుకే రాసినావారా? మంచిగా రాసినావా నాలుకే? వానకాలం జ్వరాలు వస్తాయి, మంచిగా రాయాలి, మంచిగా కడగాలి. ఇటుదే ఇప్పుడు తాగినావు కదా నీళ్ళు. స్కూల్లో సెలబ్రేషన్స్ ఉన్నాయి ఇవాళ.
ఏం సెలబ్రేషన్స్ సోను బాబు? ఏ అబ్బా అబద్ధాలు చెప్పకు, నీకు తెలియదా? స్కూల్లో అవే మెహందీ సెలబ్రేషన్స్ అట. మెహందీ సెలబ్రేషన్స్ అంటే ఇప్పుడు ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటారు కదా, అదే గోరింటాకు సెలబ్రేషన్స్ అయితే చేస్తారు కదా ఇప్పుడు అన్ని స్కూళ్ళలో ఎత్తురు. వాటర్ బాటిల్ ఎక్కడ పెట్టినావు? మర్చిపోడంటే ఇప్పుడే నాకు వాటర్ తాగిన అప్పుడే ఇవ్వడిపో బెడ్రూమ్లో. ఇప్పుడే తీసుకొచ్చుకొని నీళ్ళు తాగుతాయి కదరా. షూసా? షూస్ అవసరం లేదు ఈరోజు. బాయ్ 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 సొంత తీసుకురాపు. బాయ్ బాయ్. చెప్పలు వస్తున్నాయి, చెప్పలు ఉంటున్నాయి, ఇద్దే నేను పట్టుకుంటా. జాగ్రత్త వ్యాన్ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు. అబ్బా ప్లీజ్ నాన్లు వ్యాన్ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు జాగ్రత్త. మొత్తం పూర్తిగా ఆగిన తర్వాతనే ఎక్కాలి, ఆగిన తర్వాతనే దిగాలి. మొత్తం మొన్న ఏమైంది తెలుసా, ఇట్లా నేను దిగిన ఇంత గ్యాప్లోకి బండి ఎక్కడ? వ్యాన్ దిగట ఇక్కడనా? అక్కడ గ్యాప్ ఉంటుంది కదా, మధ్యలో ఆపుతాడు మంచిగా. ఎక్కడ ఆపుతాడు మధ్యలో? బొమ్మ ఎదురుగా ఆపుతుంది ఇట్లా పోవడానికి. నేను ఇట్లా దిగిన నా ముందరికి బండి అవి చూసుకోవాలి, వెనకేమన్నా ముందేమన్నా వస్తున్నాయా లేదా అని చూసుకోవాలి, చూసుకొని దిగాలి. ఎంతసేపు దిగురు అంటారు. ఎవరు చెప్పమంటావా డాడీని? మెల్లగా జాగ్రత్తగా దిగాలి, దిగి తొందరగా పక్కకు జరగాలి. అక్కడ నిలబడద్దు వ్యాన్ దగ్గరనే. ఆయనకు అటు సైడ్ ఉంటాడు కాబట్టి డ్రైవర్ ఆయనకు తెలియదు మీరు ఇటు సైడ్ నిల్చున్నారా అటు పక్కకు జరిగిరా అనేది. వ్యాన్ దిగిన వెంటనే జాగ్రత్తగా దిగాలి, దిగిన వెంటనే దూరం జరగాలి. సరేనా? ఎక్కువ ఇగో 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 క్యారీ బ్యాగ్. జాగ్రత్త నాని. ఇగో గిటు ఆ వ్యాన్ అయినకు చెప్పు ఇవాళ ఆగమాగం దిగుతుర్రట, ఆగమాగం ఎక్కుతుర్రట. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను అప్పడాలు కాలుస్తున్నా. చెర్రీబాబు స్కూల్కి వెళ్ళలేదు ఈరోజు. చెర్రీబాబుకి ఫుల్ ఫీవర్, జలుబు. పాపం ఈ జలుబు ఫీవర్ రావడానికి రీజన్ ఏందో నాకైతే తెలుస్తలేదు. నాకు ఎందుకు తెలుస్తలేదు అంటే వీళ్ళు స్కూల్లో దొంగ తిండి తింటుర్రు, ఏవేవో చాక్లెట్స్ అట ఇంకేమో అట తింటుర్రట. అది నాకు సోనుబాబు చెప్పింది వాళ్ళ. దానివల్లనే ఫీవర్ జలుబు అయిందని నేను అనుకుంటున్నా. మొన్న నేను ఇంట్లో మిర్చి బజ్జీ చేస్తేనే వీళ్ళకి ఒకవేళ మోషన్ సీట్లు అయితే మళ్ళీ పెద్ద ప్రాబ్లం అవుతుందని నేను అవి చేయలేదు. అట్లాంటిది ఇప్పుడు వీళ్ళు స్కూల్లో పోయి ఏమో తిని జలుబు తెచ్చుకున్నాడు. ఫుల్ ఫీవర్. నైట్ అయితే అసలు పాపం ఊపిరి పీల్చుకునే అంత ఓపిక కూడా లేకుండే. ఆ ముక్కు మొత్తం దిబ్బేసి ఘోరంగా ఇబ్బంది పడ్డాడు. ఇక ఇంట్లోనే ఉన్నాడు ఇవాళ. కొంచెం అయితే అన్నం తినవనంటే నేను ఏం తినా అంటుండు. కొంచెం పప్పు, ఈరోజు పప్పు చేసినాయి కదా, పప్పులోకి మమ్మీ అప్పడాలు కాల్వు అని అంటే అప్పడాలు అయితే కాలుస్తున్నా. అన్నం తింటాం, ఇంకా తినలేదు మేము. చెర్రీబాబు నేను ఇద్దరము టీ పెట్టుకొని తాగినాము, బ్రెడ్ తిన్నాము. ఇక ఇప్పుడైతే లంచ్ కంప్లీట్ చేయాలి. అందరు వెళ్ళిపోయారు. చెర్రీబాబు సోనుబాబు స్కూల్కి వెళ్ళిండు, మా అత్తమ్మ పనికి పోయింది, మా ఆయన ఎక్కడికో బయటికి వెళ్ళిండు. ఇక చెర్రీ నేను ఇద్దరం ఉన్నాం ఈరోజు ఇంట్లో. ఇప్పుడైతే అప్పడాలు కాలుస్తున్నా, తింటాం ఇంకా అన్నము. ఇప్పుడే పని అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇంట్లో. బట్టలు ఉతకడము, వంటలు అప్పుడే అయినాయి, కానీ బట్టలు అవి ఇవి అయితే అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. అని కావాలన్నాను ఉండదు, తమ్ముడు తింటాడు కదా మళ్ళీ స్కూల్ ఉండొచ్చిన తర్వాత. అన్నం తిందాము. ఓకే, నేను మొన్న తాలింపు వేసిన నిమ్మకాయ పచ్చడి మొత్తం అయిపోయింది. ఇప్పుడు పప్పులోకి నిమ్మకాయ పచ్చడితో తిందామంటే లేదు. ఇక ఇట్లా ఉంటుంది కదా, ఇదే ఈ పోపు వేయకుండానే కొంచెం వేసుకొని ఒక 2 ముక్కలు వేసుకొని తిందామని చెర్రీబాబు కోసం నా కోసం అని కొంచెం అయితే కొంచెం అంతా తీసుకుంటున్నా. ఇట్లనే తింటాము. పప్పు చేసిన కదా నేను పొద్దున సోనుబాబు స్కూల్కి వెళ్ళేటప్పుడు పప్పు చేసిన కదా, ఇప్పుడు అదే పప్పు కూడా మంచి వాసన వస్తుంది. వాళ్ళ గుమ్మ వాసన వస్తుంది, గుమ్మగుమ్మలాడుతుంది. కొంచెం అంతా అది నిమ్మకాయ తాలింపు వేయని పచ్చడి, నిమ్మకాయ తాలింపు వేయని పచ్చడి. ఇంకో 2 అప్పడాలు. ఇది ఇప్పుడు మా లంచ్ ప్లేట్.
ఇదన్నమాట. చెర్రీ బాబు నేను ఇద్దరం తింటాము.